సాహితీ గ్రూప్ అక్రమాలపై ఈడీ కొరడా ఝళిపించింది. చైర్మన్ లక్ష్మీనారాయణను అరెస్ట్ చేయడంతో పాటు 161 కోట్ల ఆస్తుల్ని అటాచ్ చేసింది. నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో లక్ష్మీనారాయణను చెంచల్గూడ జైలుకి తరలించారు. సాహితీ గ్రూప్ ప్రీ లాంచ్ మోసాల అక్రమాల లెక్క తేలుతోంది. సాహితీ చైర్మన్ లక్ష్మీనారాయణను ఈడీ అరెస్ట్ చేసి నాంపల్లి కోర్టులో హాజరుపరిచింది. 14 రోజుల రిమాండ్ విధించడంతో అతన్ని చెంచల్గూడ జైలుకు తరలించారు. 14 రోజుల కస్టడీ కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు ఈడీ అధికారులు. కౌంటర్ దాఖలు చేయాలని లక్ష్మీనారాయణ తరపు న్యాయవాదికి సూచించింది కోర్టు. మరోవైపు సాహితీ గ్రూప్ అక్రమాలపై ఈడీ ప్రకటన చేసింది. బిల్లాల పేరిట 700 మందిని మోసం చేశారని 360 కోట్లు తీసుకున్నారని పేర్కొంది. బినామీ పేర్లతో భారీగా ఆస్తుల్ని కూడబెట్టుకున్నట్టుగా ఈడీ గుర్తించింది. ఫేక్ మెడికల్ సర్టిఫికెట్లతో విచారణకు డుమ్మా కొట్టారని 29న అతను అరెస్ట్ చేసి 161 కోట్ల ఆస్తుల్ని అటాచ్ చేసినట్టుగా ప్రకటనలో పేర్కొంది ఈడీ. గతంలో కూడా ఏపీ, తెలంగాణలో సాహితీ గ్రూప్ పై పలు కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్ CCS లో నమోదైన కేసు ఆధారంగా సాహితీ గ్రూపులపై ఈడీ పిడి బిగించింది. ఇన్కమ్ ట్యాక్స్ చూపించని కోట్ల అమౌంట్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది, దానికి సరైన లెక్కలు లేవనే కారణంతో ఈరోజు ఈడీ అధికారులు తన మీద కొత్త FIR బుక్ చేసి ఈరోజు కోర్టులో MHA కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. సాహితీ గ్రూపుల్లో నగదు బదిలీలు సహా సాహితీ ఇన్ఫ్రాలో భూముల్ని కొనుగోలు చేసిన వారిపై కూడా ఈడీ నిఘా పెట్టింది. మనీ లాండరింగ్ కు సంబంధించి త్వరలోనే మరికొన్ని అరెస్టులు ఉండొచ్చని తెలుస్తోంది.